Hi students, welcome to everyone. We are online classes. Last lectures 19 and 20 relation between the forward and backward center shifting and averaging operators మీద problems and we calculate చేసాం. So in this class లో calculate the first forward differences of polynomial function, trigonometry function and exponential constant power functions అనేవి calculate చేయొచ్చు. So first problem, evaluate forward difference of forward operator. Forward operator ఏ టర్మ్లో ఉంది, పవర్లో 1 ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేవి ఏ వాల్యూస్ ఉన్నాయి, x² + e⁴x + 2 అంటే x² + e⁴x + 2కి మనం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ ప్రాబ్లం ఏంటి, సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ x² + 2x. సో ఇక్కడ కూడా ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ sin a + bx అంటే sin of a + bx అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫోర్త్ వన్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ cos of a + bx. సో లాస్ట్ వన్ సో del of, that means first forward difference of 3/x/x factorial. సో ఈ వాల్యూస్ని ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్లో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్లో ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ డెఫినేషన్ ఏంటి, సో del of f of x equal to f of x plus h minus f of x. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని అంటే దట్ ఈస్ సో del of f of x equal to f of x plus h minus f of x. సో ఈ ఫార్ములాని బేస్ చేసి ఈ వాల్యూస్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తాను. అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 వాల్యూస్ని ఈ ఫార్ములా బేస్ చేసుకుని మాత్రమే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఏ ఫార్ములా యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఈ ఫార్ములా అంటే ఆపరేటర్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ ఏ డెఫినేషన్ మీద డిఫైన్ అయింది, f of x plus h minus f of x. ఈ ఫార్ములా ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అంటే ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని మీరు f of xలో యూజ్ చేస్తే ఫార్ములాలు ఎలా కన్వర్ట్ చేయొచ్చు, f of x plus h minus f of xలో యూజ్ చేసుకుంటే సో ఈ వాల్యూని యూజ్ చేసుకుని తర్వాత నుంచి ఏం చేయొచ్చు, తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయొచ్చు, తర్వాత నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే సింప్లిఫికేషన్స్ చేయొచ్చు. సింప్లిఫికేషన్ చేస్తే రిజల్ట్ ఓరియంటెడ్ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన 5ని క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే దట్ మీన్స్ f of x plus h minus f of x. ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ del f of x equal to f of x plus h minus f of x ఫార్ములాని యూజ్ చేసి ఈ 5 ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ అనేది del of x² plus e⁴x plus 2 అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ del of x² plus e⁴x plus 2 అనే వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ డెల్తో ఫస్ట్ ఆపరేటర్ని del ఆపరేటర్ని ప్రతి టర్మ్కి మల్టిపుల్ చేయండి. అంటే దట్ మీన్స్ del x² del e⁴x del 2. సో కాన్స్టెంట్ ఫంక్షన్, సో కాన్స్టెంట్ ఫంక్షన్కి మనం ఇంకే ఫంక్షన్ యూజ్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ కూడా కాన్స్టెంట్ టర్మ్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ del x² del e⁴x del 2 అంటే ఇక్కడ డెల్తో మల్టిపుల్ చేస్తాం x² plus e⁴x plus 2 అంటే ఎన్ని టర్మ్స్ వస్తాయి, 3 టర్మ్స్కి డెల్ అనే అప్లై అవుతుంది. అంటే del x² plus del e⁴x del 2 దట్ ఈక్వల్ టు సో ఇదంతా ఫంక్షన్ ఆఫ్ f of x అంటే del f of x అంటే వాల్యూ ఏంటి, f of x plus h minus f of x. del f of x అంటే f of x plus h minus f of x ఫంక్షన్. ఆ ఫంక్షన్ అంటే ఫంక్షన్ మనం ఎలా రాయొచ్చు, రిజల్ట్ ఓరియంటెడ్లో f of x plus h అంటే ఈ f of xకి ప్లస్ h యాడ్ చేసి సబ్ట్రాక్షన్ కండిషన్ హోల్డ్ అయితే దట్ మీన్స్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్. ఇక్కడ x² ప్లేస్లో వాల్యూ ఎంత ఉంది, సో x² ఉంది కాబట్టి f of x ప్లేస్లో x² వాల్యూ ఉంది అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఏం రాయొచ్చు, x plus h whole square minus x². అంటే ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేశాను. x² ప్లేస్లో ఏం యూజ్ చేయొచ్చు, f of x అంటే x² ఎలా రాయొచ్చు ఫార్ములాలో x plus h whole square minus x². ఇది ఫస్ట్ టర్మ్కి del x² అంటే ఎలా రాస్తాం, x plus h whole square minus x² ప్లస్. సో సెకండ్ టర్మ్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో మనం ఎలా రాస్తాం, e⁴x అంటే ఇక్కడ f of x ప్లేస్లో ఉంది వాల్యూ, f of x ప్లేస్లో e⁴x ఉంది కాబట్టి e⁴x plus h minus e⁴x. ఇది సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ ఏంటి, థర్డ్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ అంటే 2 అంటే 2 plus
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అన్న వాల్యూ ఎంత వస్తుంది, కాన్స్టెంట్ టర్మ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న వాల్యూ ఎంత వస్తుంది, కాన్స్టెంట్ టర్మ్. అండ్ దట్ మీన్స్ 2 minus 2 that equal to value 0. సో కాన్స్టెంట్ టర్మ్కి ఫస్ట్ డిఫరెన్స్, మీరు ఎనీ కాన్స్టెంట్ వాల్యూ యూజ్ చేస్తే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది 0 అవుతుంది. మీరు ఏ డిఫరెన్స్ యూజ్ చేసినా కాన్స్టెంట్ టర్మ్స్కి వాల్యూ వస్తుంది, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ టర్మ్స్ అనేది 0. అంటే 2 మైనస్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఉంది వాల్యూ, సపోజ్ 5 6 7 ఏ టర్మ్స్ ఇచ్చినా కాన్స్టెంట్ యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది 0. సో దట్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ హెచ్. సో ఫార్ములాని మాత్రమే అప్లై చేసాం. ఫార్ములాని అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఓన్లీ సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది. రిజల్ట్ ఓరియంటెడ్ అనేది సింప్లిఫికేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ఓన్లీ ఇదంతా సింప్లిఫికేషన్ చేసి లాస్ట్ వచ్చిన వాల్యూయే. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 అనే వాల్యూకి ఇది ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ వాల్యూ. అంటే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xhy 2xh మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ హెచ్ మైనస్ 1. సో మా ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తాను, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ హెచ్. సో ఈ పవర్ ఎక్స్ బోత్ సెట్ టర్మ్స్ నుంచి 2 టర్మ్స్ నుంచి ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ హెచ్ మైనస్ 1. సో 0 యాడ్ చేసి యాస్టీస్ టర్మ్. సో దట్ ఈక్వల్ టు ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ హెచ్ మైనస్ 1. సో ఇది ఫస్ట్ వాల్యూ. సో సెకండ్ వాల్యూ ఏంటి, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x. సో దీన్ని కూడా ఎక్స్ స్క్వేర్తో మల్టిపుల్ చేస్తున్నాం ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ సి. అలాగే సెకండ్ టర్మ్తో కూడా ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ మల్టిపుల్ చేస్తే వాల్యూ వస్తుంది డెల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్ 2x. సో దట్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎలా రాయొచ్చు, ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఉంది వాల్యూ 2x అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ ప్లేస్లో మాత్రమే ప్లస్ హెచ్ యాడ్ అవుతుంది, కాన్స్టెంట్ టర్మ్స్కి హెచ్ అనేది యాడ్ అవ్వదు. అందుకని ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమవుతుంది 0. కాన్స్టెంట్ టర్మ్కి ఎప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ యూస్ చేస్తే దట్ ఈక్వల్ టు వాల్యూ 0. సో ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ 2x. సో ఎక్స్ ప్లేస్లో మాత్రమే మన ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ 2x. సో దట్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్ చేస్తే ఇది కూడా ఇక్కడ నుంచి సింప్లిఫికేషన్, ఇది కూడా ఇక్కడ ఓన్లీ ఫార్ములా అప్లై చేసాం, ఇది ఫార్ములా అప్లై చేసాం, ఫార్ములా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ సింప్లిఫికేషన్ వచ్చిన రిజల్టే మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2తో మల్టిపుల్ చేసేయండి 2x ప్లస్ 2h మైనస్ 2x క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో దట్ ఈక్వల్ టు వాల్యూ హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh ప్లస్ 2h. సో అంటే ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే వాల్యూ ఎంత వస్తుంది, హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh ప్లస్ 2h. సో హెచ్ అంటే డిఫరెన్సింగ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ వాల్యూస్. సో నెక్స్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ sin a ప్లస్ bx. సో దట్ ఈక్వల్ టు ఇది కూడా యాస్టీస్ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్లో మాత్రమే ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ యాస్టీస్ ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ ఏముంది sin a ప్లస్ bx. సో ఇక్కడ మల్టిపుల్ చేయడం కుదరదు, సైన్ ఆఫ్ ఇదంతా ఫంక్షనే sin ఆఫ్ a ప్లస్ bx. సో sin ఆఫ్ a ప్లస్ a b అనేవి కాన్స్టెంట్ టర్మ్స్, ఇక్కడ x ప్లేస్లో మాత్రమే మనం ప్లస్ హెచ్ యాడ్ చేయాలి. So a plus b into x plus h minus sin a plus bx. So that equal to, so sin c minus sin d. So that equal to 2 cos c plus d by 2 sin c minus d by 2. Sin c minus sin d అంటే ఈ వాల్యూ అంతా c అనుకోండి. సో ఈ వాల్యూ d అనుకుంటే ఫార్ములా ఏంటి, sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d by 2 sin c మైనస్ d by 2. సో ఫార్ములా అప్లై చేస్తే 2 cos ఆఫ్ c అంటే వాల్యూ a ప్లస్ b bx bh bతో మల్టిపుల్ చేస్తాను, మల్టిపుల్ చేస్తే a ప్లస్ bx ప్లస్ bh ప్లస్ d అంటే వాల్యూ a ప్లస్ bx బై 2 sin a c మైనస్ d అంటే వాల్యూ వస్తుంది a ప్లస్ bx
ప్లస్ bh మైనస్ a మైనస్ bx బై 2. సో ఇక్కడ వాల్యూ a ప్లస్ a అంటే వాల్యూ ఎంత వస్తుంది, a ప్లస్ a అంటే వాల్యూ 2a, అలాగే bx ప్లస్ bx అంటే వాల్యూ 2bx ప్లస్ bh బై 2 అంటే 2 cos సింప్లిఫికేషన్ చేస్తే 2 cos 2a ప్లస్ 2bx ప్లస్ bh బై 2. ఇక్కడ రెండు వాల్యూస్ అనేవి bx వాల్యూ క్యాన్సిల్, మైనస్ a ప్లస్ a క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ టర్మ్ bh బై 2. సో దట్ ఈక్వల్ టు 2 cos, ఇక్కడ 2ని క్యాన్సిల్ చేసే విధంగా రాస్తే ఏమొస్తుంది వాల్యూ 2 cos a ప్లస్ bx ప్లస్ bh బై 2 అంటే ఈ వాల్యూ అంతా సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది a ప్లస్ bx ప్లస్ bh బై 2. 2తో మల్టిపుల్ చేసేస్తున్నాను, ఈ 2 టర్మ్స్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసుకొస్తే ఏమొస్తుంది వాల్యూ a ప్లస్ bx, 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ టర్మ్ bh బై 2. సో ఇంటూ సైన్ bh బై 2. సో దట్ ఈక్వల్ టు వాల్యూ 2 సైన్, ఇదంతా కాస్లో ఉంది, కాస్ థీటా ఈక్వల్ టు వాల్యూ ఏమనొచ్చు సైన్లో చేంజ్ చేయాలంటే సిన్స్ కాస్ థీటా ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్ దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది, అంటే పై బై 2 ప్లస్ థీటా 2 సైన్, ఇక్కడ కాస్ థీటా అంతటిని అంటే ఈ వాల్యూని ఏం చేస్తున్నానంటే థీటాలో చేస్తాను, కాస్ థీటా ఎలా చేంజ్ చేసుకోవచ్చు సైన్ 90 డిగ్రీస్ దగ్గర కాస్ థీటా అనేది ఏ యాంగిల్ అయితే ఆ యాంగిల్ వస్తుంది. 2 దట్ ఈక్వల్ టు 2 సైన్ పై బై 2 ప్లస్ a ప్లస్ bx ప్లస్ bh బై 2 ఇంటూ సైన్ bh బై 2. సో ఇది సింప్లిఫికేషన్ ఈ వాల్యూ ఏంటి ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ సైన్ a ప్లస్ bx. సో ఫోర్త్ వన్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ cos a ప్లస్ bx ఈక్వల్ టు cos a ప్లస్ bx ఇంటూ bx ప్లస్ h మైనస్ cos a ప్లస్ bx అంటే ఫార్ములా అప్లై చేస్తాను, x ప్లేస్లో h యూజ్ చేస్తాం, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ f of x ప్లస్ h కాబట్టి a ప్లస్ b ఇంటూ x ప్లస్ h మైనస్ cos a ప్లస్ bx. సో దట్ ఈక్వల్ టు 2 సైన్, ఫార్ములా ఏంటి cos వచ్చినప్పుడు cos c మైనస్ cos d ఈక్వల్ టు 2 సైన్ c ప్లస్ d బై 2 సైన్ c మైనస్ d బై 2. సో cos c మైనస్ cos d లా ఉంది వాల్యూ, ఇదంతా dc అనుకోండి, ఇదంతా d అనుకుంటే సో దట్ ఈక్వల్ టు 2 సైన్ c ప్లస్ d బై 2 సైన్ c మైనస్ d బై 2. సో a వాల్యూ 2a, అలాగే bx వాల్యూ 2bx ప్లస్ bh బై 2 సైన్, సో ఇక్కడ a క్యాన్సిల్ అయిపోతుంది, bx క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ టర్మ్ bh బై 2. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ని కాస్లో రాయాలనుకుంటే ఏమైనా 2 కాస్ పై బై 2 ప్లస్ a ప్లస్ bx ప్లస్ bh బై 2 సైన్ bh బై 2 అంటే ఇక్కడ సైన్ థీటాని ఎలా రాస్తున్నాను సైన్ థీటా ఈక్వల్ టు కాస్ పై బై 2 ప్లస్ థీటా. సైన్ థీటాని కాస్ 90 డిగ్రీస్ దగ్గర చేంజ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఫోర్త్ వాల్యూ. సో లాస్ట్ వన్ first forward difference of del of 3 power x by x factorial. So that equal to 3 power x by x factorial అనేది ఇక్కడ f of x ఫంక్షన్. సో ఫార్ములా కింద యూజ్ చేస్తే 3 power x plus h by x, ఎక్కడ x ఉంది అక్కడ ప్లస్ h అనేది యాడ్ అవుతుంది, f of x plus h కదా. సో f of x plus h మైనస్ f of x ఫార్ములా 3 power x plus h by 3x plus h factorial minus 3 power x by x factorial. So that equal to LCM apply చేస్తే 3 power x plus h into x factorial minus 3 power x into x plus h factorial by x plus h factorial into x factorial. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే LCM యూజ్ చేస్తే 2 టర్మ్స్కి 2 టర్మ్స్ వస్తాయి ఇంటూ మల్టిపుల్ యూజ్ చేస్తే 3 into x plus h into x factorial into 3 power x into x plus h factorial by 2 terms. సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 3 పవర్ x ఇంటూ 3 పవర్ h ఇంటూ x ఫ్యాక్టోరియల్ మైనస్ x ప్లస్ h హోల్ ఫ్యాక్టోరియల్. అంటే 3 పవర్ x బోత్ టర్మ్స్లోంచి 3 పవర్ x అనేది కామన్ తీసాం, ఈ 3 పవర్ x ఇంకా రిమైనింగ్ టర్మ్ 3 పవర్ h ఇంటూ x ఫ్యాక్టోరియల్ మైనస్ x ప్లస్ h హోల్ ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ నెక్స్ట్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ప్రాబ్లమ్స్.